కారణం ఏంటో ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు కానీ జనసేన అధ్యక్షుడి యొక్క అభిమానులు ఆయన ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ని మార్ఫింగ్ ఫొటోస్ పెట్టి దారుణంగా కించపరచడం అనేది నెట్టింట స్టార్ట్ చేశారు. అసలు దానికి కారణం ఏంటి, ఉన్నపలంగా ఎందుకు అలా చేశారు, మరి వాళ్ళకేమైనా ఇంటర్నల్గా ఫ్యాన్ వార్ ఏమైనా ఉందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ని ఆ విధంగా చేయడం స్టార్ట్ చేశారో, మార్పుల్ ఫొటోసు మీమ్స్ చాలా కించపరిచే విధంగా, ఇంకా వాళ్ళ అభిమానులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పొలిటికల్ జోకర్ పీకే అనే హ్యాష్ ట్యాగ్, పొలిటికల్ జోకర్ పీకే అనే హ్యాష్ ట్యాగ్ను దేశంలోనే ఒకానొక స్టేజ్లో టాప్ 2 టాప్ 3 ట్రెండింగ్లోకి తీసుకుని వచ్చేసారు వాళ్ళు. కొంచెం అటు ఇటు 4 లక్షలకు పైగా ట్వీట్లు ఈ సాయంత్రం 3 అయ్యేసరికి 2:45, 3 ఆ మధ్యలోనే 4 లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి పొలిటికల్ జోకర్ పీకే అనే హ్యాష్ ట్యాగ్ కింద. రకరకాల ఫోటోలు, రకరకాల మీమ్స్, వివిధ సందర్భాలు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన కథలు మామూలుగా అంటే మామూలుగా కాదనుకోండి, అసలు ఒక రేంజ్లో ఫ్యాన్ వార్. అయితే దీని ముందు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు కించపరుచుకుంటూ పెట్టిన పోస్టులు ఎక్కడ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. కానీ పొలిటికల్ జోకర్ పీకే అనే హ్యాష్ ట్యాగ్ అయితే అసలు ఎన్ని ట్వీట్లు పడుతూ ఉన్నాయి. ఇందులో ఒక ఫోటో నాకు చాలాసార్లు ఫోటో చూసేంతవరకు అర్థం కాలేదు. అంటే రకరకాల ఫోటో ఇది చూడండి, గమనించారా? ఏమర్థమైంది మీకు? వెనకల సుత్తున్నది వాళ్ళే, ఆ గోడ మీద ఉన్నది వాళ్ళే, ఈ దీంట్లో ఉన్నది వాళ్ళు, అంటే అన్నీ వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకుంటూ ఆయన ఇచ్చుకుంటున్నారు. ఈ ఫోటో మాత్రం భలే అనిపించింది. రకరకాలు ఇంకా పొలిటికల్ జోకర్ పీకే అని రకరకాల అకౌంట్ ఇట్లా కారు మీద కూర్చొని పోతూ ఉన్న వీడియోలు పెట్టేసి 1-2 కాదులేండి, 4 లక్షల ట్వీట్లు పడ్డాయి. 4 లక్షల ట్వీట్లు. ఒకనొక సందర్భంలో ఏం మాట్లాడారని చెప్పి ఏం మాట్లాడారు ఆయన వివిధ సందర్భాల్లో అని ఇట్లాంటి వీడియోలు. చదువు బై చాయిస్ ఆపేసాను. మా అమ్మలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ రాదు. అందుకే నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆపేసాను విసుగుతుంటాను. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను. తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా. ఇట్లాంటివి సరే, ఇట్లాంటివి అయితే మామూలుగా ఉండవులేండి. ఈయన ఆనిముత్యాలు. పొలిటికల్ జోకర్ పీకే అనే హ్యాష్ ట్యాగ్ కింద లక్షల ట్వీట్లు మామూలుగా పోస్ట్ చేయడం లేదు. అండ్ అతన్ని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ కనుక ట్యాగ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ని కించపరిచి అసభ్యంగా పోస్టులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకునేంతవరకు మేము ఇది ఆపము, మా కథ ఏందో చూస్తారు అని చెప్పి కొన్ని అయితే మనం చదవలేము. ఒకటి చూసారా, పొలిటికల్ జోకర్ పీకే అని ఒక లైక్ వచ్చి 25 పైస్ అట, 1 రీట్వీట్ వచ్చి 25 పైస్ ప్లస్ అలయన్స్ అట, ఒక కమెంట్ వచ్చి 25 పైస్ మల్టిప్లై బై 3 అంట. మరి దీని మీనింగ్ నాకు తెలియదు, కానీ మీకు ఏమన్నా తెలుస్తుంది చూడండి. ఈ విధంగా ఒక లైక్ 25 పైస్ అట, పావలానా అంతేనా? 25 పైస్ అంటే ఒక రీట్వీట్ 25 పైస్, పావలా ప్లస్ అలయన్స్ అట. ఒక కమెంట్ వచ్చి 25 పైస్ ఇంటూ 3నా, అంటే పావలా మల్టిప్లై బై 3. ఈ మల్టిప్లై బై 3 ఏంది ఏమో తెలియదు. అంటే రకరకాలుగా అసలు హైలైట్ అవ్వా. అసలు వితిన్ షార్ట్ టైమే దీన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కలిపి దేశంలోనే టాప్ 3 టాప్ 4లోకి తీసుకొని వచ్చేసారు వీళ్ళు. అబ్బా, ఏమన్నా ఫ్యాన్ వార్ జరుగుతుందా నెట్ ఎంట? అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేశారు సీరియస్లీ? మరి నాకు అబ్బేస్ ఏంటో తెలియదు, కారణం ఏంటో. వాళ్ళ రిప్లైలు మాత్రం వాగిపోతూ ఉన్నాయి. అసలు కొన్ని చూపించలేము, కొన్ని అద్భుతంగా వీళ్ళు ఒక రేంజ్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు.